ప్రస్తుత కాలంలో ప్రభుత్వ పాఠశాల అంటేనే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించడానికి ఆసక్తి చూపరు. పిల్లలకు మంచి చదువులు అందించాలని తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ కార్పొరేట్ పాఠశాలలో చదివిస్తున్నారు. కానీ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలను తలదన్నేలా ఓ ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. ఆ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ దొరకడం అంత ఈజీ కాదు. ఏమిటా గవర్నమెంట్ స్కూల్ ప్రత్యేకత? ఆ పాఠశాలకు అంత డిమాండ్ ఎందుకు? సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పేద విద్యార్థులకు వరంగా మారింది. ఈ సర్కార్ బడిలో అడ్మిషన్స్ కోసం విద్యార్థులు క్యూ కట్టారు. ఈ విద్యా సంవత్సరం 220 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 600 పైచిలకు అప్లికేషన్స్ వచ్చాయి. విద్యార్థులకు స్కూల్లోనే ప్రవేశ పరీక్ష నిర్వహించారు. దీంతో స్కూల్కు నో అడ్మిషన్స్ బోర్డు పెట్టారు. ప్రభుత్వ పాఠశాలలో బోధిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు చాలా మంది వారి పిల్లలను ప్రైవేటు బడుల్లో చదివిస్తుంటారు. కానీ దీనికి విరుద్ధంగా ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు కొందరు వారి పిల్లలను కూడా ఇదే స్కూల్లో చదివిస్తున్నారు. ఈ పాఠశాలలో అడ్మిషన్లకు చాలా డిమాండ్ పెరిగింది. తమ పిల్లలకు అక్కడ అడ్మిషన్ దొరికితే వారు ఎంతో అదృష్టవంతులని ఇక్కడి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధిస్తారు. 2015 సంవత్సరంలో 30 మంది విద్యార్థులతో ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం 1200 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. అప్పట్లో 8 సెక్షన్లుగా ఉంటే ప్రస్తుతం 23 సెక్షన్లతో కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఈ ప్రభుత్వ పాఠశాల నడుస్తోందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రాజు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జాతీయ రాష్ట్ర స్థాయిలో పాఠశాలకు ఎన్నో అవార్డులు వచ్చాయని, గత 10వ తరగతిలో ఈ పాఠశాల నుంచి 33 మంది విద్యార్థులకు బాసర IIITలో సీటు వచ్చిందని ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. న్యూ అడ్మిషన్స్ 650 రావడం జరిగింది. అనూహ్యంగా స్పందన ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. దీనికి అంతటికీ మా పాఠశాలలో ఉన్న వివిధ స్పెషాలిటీస్ కారణం. అందులో అది ఇఫ్లు ద్వారా మా పిల్లలకి ఫ్రెంచ్ మరియు స్పానిష్ బోధన. మా పిల్లలు ఈ పాఠశాలలో 1200 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ప్రస్తుతం 1210. అందులో 231 10th వెళ్ళారు. తిరిగి ఆ 230 సంఖ్యను భర్తీ చేయడానికి అడ్మిషన్లు కోరితే 650 అప్లికేషన్లు రావడం జరిగింది భారీ ఎత్తున. అది మొత్తం ఒక 4 రోజులలో ఆన్లైన్లోనే QR కోడ్ ద్వారా తీసుకోవడం జరిగింది. ప్రజలు ఇంతగా స్పందించడానికి మా పాఠశాలకి ఆదరణకు కారణం మా పర్ఫార్మెన్స్, ఈ స్కూల్ పర్ఫార్మెన్స్, అలాగే మా పిల్లల పర్ఫార్మెన్స్ అని మేము అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వ పాఠశాల అన్ని పాఠశాలలకు భిన్నంగా నడుస్తుంది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అదనపు తరగతి గదులు, డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్లు, రోబోటిక్ పై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా తరగతులు, ఇలా మరెన్నో అద్భుతమైన సౌకర్యాలు కల్పించి విద్యాబోధన అందిస్తున్నారు. ఫారెన్ లాంగ్వేజ్లను కూడా ఈ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్నారు. ఫ్రెంచ్, స్పానిష్ లాంగ్వేజ్లను విద్యార్థులకు నేర్పిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పాఠ్యాంశాల బోధన ఉంటుందంటున్నారు ఇక్కడి అధ్యాపకులు. I am so glad to be in this school because this is my favorite school. This school provides best facilities to all children and all students as like me. I am so glad to be in this school because they provided many facilities like robotics lab from Soham Academy, and cognizant people also come and teach us. There is a wonderful opportunity to us, that is IFLU University in Hyderabad. The IFLU University is which teaches the foreign languages. IFLU University teaching us English, communicative English and Spanish and French. విద్యార్థులకు 2 ఫ్రెంచ్, స్పానిష్ విదేశీ భాషలను నేర్పిస్తున్నారు. విద్యార్థులు 2 భాషలను మాట్లాడుతున్నారు. చదువుకోవడం తమ అదృష్టమని, ఆహ్లాదకర వాతావరణంలో ఇక్కడ విద్యాబోధన జరుగుతోందని, చదువుతో పాటు ఆటలు పాటలు కూడా ఉంటాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 6th నుంచి చూసినప్పటి నుంచి ఇప్పుడు నేను 10th క్లాస్, 6th నుంచి చూస్తున్నాను. 4 years నో అడ్మిషన్స్ అని బోర్డు వేశారు. మరి ఇంకా ఇది చాలా స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది స్కూల్లో. మళ్ళీ ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ప్రైవేట్ స్కూల్ కన్నా ఇంకా ఎక్కువనే, కోఆపరేటివ్ స్కూల్స్ కన్నా మా స్కూల్ ఎక్కువ అని చెప్పచ్చు. ఇంకా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్, ఇంకా IFLU యూనివర్సిటీ హైదరాబాద్ మొన్న 9th వెళ్ళొచ్చినాం మేము. అక్కడ కూడా చాలా బాగా అనిపించింది.
ప్రొఫెసర్స్ వచ్చి మాకు ఫ్రీగా చెప్తారు. మళ్ళీ ఇట్లాంటి లాంగ్వేజెస్ మేము బయట నేర్చుకోవాలంటే మనీ కావాలి. కాకపోతే గవర్నమెంట్ స్కూల్స్లలో ఫ్రీ నేర్పిస్తారు. మరి మధ్యాహ్నం భోజనం కూడా బాగుంటుంది.